ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద మనము బ్రతుకుతున్నాం అంటే ఆ భూమాత అనుగ్రహం లేదా మనం బతకలేం, ఆ భగవంతుడి ఆజ్ఞ మీద మనం ఉండలేం. అర్థమైందా? మనము మన కన్న తల్లి ఎలాగైతే మన బాధల్ని మోస్తుందో, నువ్వు తప్పు చేసినా, నువ్వు ఇంటిలో ధ్వంసం చేసినా, ఆస్తులు పోగొట్టినా ఆమె ఎంతైతే ఓర్చుకుంటుందో అంతకంటే రెట్టింపుగా ఓర్చుకునేది ఎవరు? ఈ భూమాత. అర్థమైందా? ఇంత స్పష్టంగా, ఇంత ఇదిగా, నిఘాగా చెప్పేది ఎవరు ఉండరు. బాగా వినండి, చిన్నలకి పెద్దలకి. నేను చెప్పేది ఏమిటంటే, రాను రాను కూడా ఒక మొక్క పెట్టాం. ఇది చూడండి, ఈ మొక్కే ఉంది, ఏదో అలా పడింది, వృక్షం అలా వచ్చేస్తుంది. చిన్నప్పుడు మనకు అందుద్ది, పెద్దయ్యాక అందదు. అట్లాగే మనము కూడా పొద్దు ఉన్నంత వరకు చదువుకోనాయన అని చెప్తారు. ఈ రోజులను బట్టి, ఈ కాలజ్ఞానాన్ని బట్టి, ఈ జరిగే క్రియలు బట్టి, ఇప్పుడు జరిగే మనుషుల్లో తెలివితేటలు ఎలా ఉన్నాయి అంటే, రెమ్మకు పుట్టిన బ్రహ్మ తెగులు అన్నారు, తెలుసా? అలాగే బ్రహ్మ కూడా బొమ్మ చేసి, అబ్బా ఇంత అందంగా చేశానా నేను ఈ బొమ్మని అనుకుంటాడు. నేను ఉంచకూడదు, తీసుకురావాలి, మంచివాడిని ఇక్కడ ఉంచకూడదు, నా దగ్గరికి ఉంచుకోవాలనుకుంటాడు. అట్లాగే మనము సాధ్యమైనంత వరకు ఒకరికి ఈ 5 ఏళ్లతో అంత ముద్ద పెట్టాలే కానీ 5 ఏళ్లతో ఒక రాయి విసరకూడదు. విసిరితే అది మనకు పాపం. వాడు ఏం చేస్తాడు, అమ్మా అని బాధపడతాడు. ఆ బాధ నీకు ఎలా ఉండదు తెలుసా? వాడు ఏడిస్తే వారి కన్నీళ్ళు ఆ భూదేవి మీద పడి అది నీకు ఉసురు శాపంగా మారింది. అర్థమైందా? అలాగే మీరు పూజ చేస్తూ ఉంటారు. అట కాదు, కాస్త నిఘాగా కూర్చొని అమ్మ తల్లి అని మాట్లాడుకొని ఆ తండ్రిను ఆ తల్లిని వేడుకుంటే కొంచెం మీకు ఒక ఒడ్డు అనేది దారి చూపిస్తారు వాళ్ళు కూడా. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ తల్లి తండ్రి పూజ చేసుకోండి. మేము ఎంత చేసిన ఎక్కిరాలేదంటారా? మాకెవరైతే చేసా ఉంటూ ఉంటారు. అవి ఉన్నాయి, లేకుండా లేవు. శుద్ర పూజలు, ఇలాంటి నాశనం చేయటాలు, కుటుంబాలని, గ్రామాలను నాశనం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అలాగే మీరేంటంటే, ఏదన్నా చిన్న డౌట్ వచ్చిందనుకోండి, నా వీడియో మీద నా ఫోన్ చేయండి, చక్కగా దాని పరిష్కారం చెప్తాను. ఇలా చేసుకోండి అని చెప్తాను, ఆటోమేటిక్ అయిపోతుంది. నేనేదో ఇంతంత డబ్బుల కోసం, కట్ల కోసం ఆశపడను. ఆ పూజ కలిసి అడుగుతాను నేను. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం నమో నాగేంద్రే మహాలక్ష్మి వారికి జై, అమ్మలగన్నమ్మకి జై, మమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం నమో నాగేంద్రాయ జై, లక్ష్మి వారికి జై, అమ్మలగన్నమ్మకి జై, నాగలి నాగుకి జై, నాగుల శ్రీ జై. ఓం తల్లి మదాకి జై, అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రాయ జై, తల్లి మదాకి జై, అమ్మ తల్లికి జై, అమ్మకన్నమ్మ తల్లికి జై. ఓం కామాఖ్య దేవే నమః. ఓం తల్లి మదాకి జై, అమ్మ కామాఖ్య దేవే నమః. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. ఓం నమో భగవతే నమః. నమో లోకండేశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం కామాఖ్య దేవే నమః. ఓం కామాఖ్య దేవే నమః. ఓం జై, లక్ష్మీ జై, మాతా జై తల్లి. ఓం భగవతే నమః.